హల్లెలూయా. ఇక్కడ మనకు యోసేపుకు ఒక కల పడుతుంది. అర్థమవుతుందా? యోసేపుకు ఒక కలవడి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చి ఆయనకు సాగిలపడుతున్నట్టుగా ఆయన చెప్తాడు. హల్లెలూయా. అయితే యాకోబు దానికి వివరణ ఇస్తూ ఏం చెప్తాడంటే, నేను నీ తల్లి నీ సహోదరులు వచ్చి నీకు సాగిలపడినమా అని చెప్పేసి యోసేపుతో అంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ సూర్యుడు అంటే బైబిల్ గ్రంథంలో సూర్యుడు అంటే అది పాత నిబంధన అయింది. హల్లెలూయా. చంద్రుడు అంటే అది కొత్త నిబంధన. హల్లెలూయా. నక్షత్రాలు అంటే అవి 7 నక్షత్రాలను సూచిస్తున్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? వీటి యొక్క వెలుగు పూర్తిగా అంతరించిపోయిన తర్వాత అది పూర్తిగా చీకటిలోనికి, సంఘం అనేది పూర్తిగా చీకటిలోనికి వెళ్ళిపోయేదానికి ఇది సూచనగా ఉంది. హల్లెలూయా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వేటి వెలుగు ఉండని ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో అది దాని గురించే ఇక్కడ ప్రభు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ టైంలో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆ దినముల శ్రమ అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. హల్లెలూయా. రెండవ ప్రపంచ యుద్ధము, అది మొదటి ప్రపంచ యుద్ధము ఎందుకు ఆగిపోయిందంటే, దేవుడు ఆయన ఏర్పరచుకున్న ప్రజలను ఆయన సమకూర్చడానికి ఆయన మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపేసిందని ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? 11th అవర్ పీపుల్ అంటే 11వ గడియలో ఉన్న ప్రజలు లోపలికి వచ్చుటకు ఆయన కరెక్ట్గా 11వ నెలలో 11వ తారీఖులో ఆయన ఆ యొక్క యుద్ధాన్ని ఆపినట్టుగా ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే 11వ గడియలో ఉన్న ప్రజలు ఆయనలోనికి సమకూర్చబడడానికి దేవుడు కొద్ది కాలం ఆపమని ఆ యొక్క దూతలకు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే దేవుడు మనకి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఈ చివరి గడియలో ఉన్న ప్రజలకు చెప్తున్నది దేవుడు ఏంటంటే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును. హల్లెలూయా. ఆకాశం మందులో ఈ శక్తులు కదిలింపబడు. అర్థమవుతుందా? సూర్యుని వెలుగు లేదు, చంద్రుని వెలుగు లేదు, నక్షత్రాల వెలుగు కూడా ఇప్పుడు లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ వెలుగు కిందికి మనం వెళ్ళిపోయినామంటే, ప్రపంచమంతా చీకట్లో ఉంది, కానీ మనము నిజమైన సూర్యుని వెలుగులోనికి, నిత్యమైన దేవుని యొక్క వెలుగులోనికి, 8వ దినంలోనికి మనము అడుగుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? 6 దినాలు మనము అరణ్య యాత్రలో ఇజ్రాయెల్ ప్రజలను చూసినట్టయితే దేవుడు 6 దినాలు మన్నాను కురిపిస్తాడు. అర్థమవుతుందా? 6వ దినము 2 దినాలకు సంబంధించిన మన్నాను దేవుడు కురిపించి దేవుడు వారికి ఏమని ఆజ్ఞాపిస్తాడంటే, 7వ దినము మన్నా కురియదు, 6వ దినంనే 2 దినాలకు సంబంధించిన మన్నాను మీరు పోగు చేసుకోవాలను, ఎవరు కూడా 7వ దినాన్ని పోగు చేసుకోవడానికి 7వ దినం బయటికి రాకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? 6 దినాల్లో 6వ దినంలో 7వ దినానికి సంబంధించింది, 8వ దినానికి సంబంధించింది కూడా మన్నాను దేవుడు